చేస్తాను కనిపించట్లేదా ఫోన్ చూసుకుంటున్నా మాకు తెలుస్తుందిలే కానీ ఇక్కడ మెట్ల మీద ఏం చేస్తున్నావు కరెంట్ పోయిందా ఏంటి కొంప తీసి కరెంట్ ఎంత లైటింగ్ ఉంది కరెంట్ పోయింది అంటున్నావు సరే కానీ మళ్ళీ వచ్చా మొన్న ఎవరో అమ్మాయితో కనిపించావు ఏంటి విషయం నన్ను ఫాలో అవుతున్నావా ఎక్కడ చూసానులే నేను అక్కడ బైక్ లో పోతా ఉన్నాను పిలుస్తుంటే కూడా పట్టించుకోలేదు కదా ఎక్కడ లొకేషన్ చెప్పు మా ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో అదే బ్రిడ్జ్ సర్కిల్ దగ్గర పోతా ఉన్నాను చూసానులే అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు ఎక్కడ చూసినా నిజం చెప్పు ఎక్కడ చూడాలి నువ్వేమంటావా అని చెప్పి అడిగాను ఉండాలి నేనేమంటాను సరే కానీ ఏంటి విశేషం కొంచెం పక్క వస్తావా మీ మమ్మీ పిలిచేటట్టుగా ఉంది పైన మా మమ్మీ తెలుస్తుందిలే నేను పోతానులే కానీ నువ్వు ఫస్ట్ తప్పించుకోవద్దు మొన్న అడిగినప్పుడు కూడా చెప్పలేదు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఇప్పుడైనా చెప్పు సరిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సార్ మీ మమ్మీ చెప్పేస్తా లేదంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే చెప్పేస్తాను గర్ల్ ఫ్రెండ్ అంటే ఏ అమ్మాయి గురించి చెప్పేది చెప్పు నీకు తిరుగుతావు కదా 10 మందితో మొట్ట కూడా కనిపించావు కదా జాగ్రత్త అమ్మా ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ రెండా మూడా ఫస్ట్ ఏమో అంతమంది ఉన్నారా ఎవరి గురించి చెప్పేది వదిలే ఆ టాపిక్ వేస్ట్ టాపిక్ వదిలే నీ ఫేవరెట్ క్రష్ అయినా చెప్పు ఎలాగో నేను అడిగితే చెప్పట్లేదు అందుకే దొరికావు కదా అని చెప్పి బుక్ అయిపోయావు ఈరోజు అందులో సమస్య లేదు చెప్పేదాకా నేను ఫోన్ మా మమ్మీకి ఇచ్చినా మీ మమ్మీ ఇచ్చినా కూడా నేను ఫేవరెట్ క్రష్ సెలబ్రిటీస్ లోనా చాలా ఇస్తుంది కాలేజ్ మేట్స్ కాలేజ్ అయిపోయింది ఇంకా ఏం కాలేజ్ మేట్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు క్రష్ కానీ కాలేజ్ ఎవరు లేదు కానీ సెలబ్రిటీ కావాలంటే చెప్పమంటే చెప్తా సరే సెలబ్రిటీస్ శ్రీలీల శ్రీలీల బాగుంటుంది సరే ఏంటి మరి నీకు ఎలాంటి అమ్మాయి కాదు బాగున్నాడని ఊరుకున్నా లేకపోతేనా ఎలాంటి అమ్మాయా అదే శ్రీలీల ఎలాంటి అమ్మాయి కాదు చెప్పు. శ్రీలీల అలాంటి అమ్మాయి మీ మమ్మీ వెళ్ళి శ్రీలీల అనే సంబంధం అడగలేదు కదా నేను చెప్పలా కదా నువ్వు అటు ఫీల్ అయిపోతున్నావు సరే చెప్పు ఎలాంటి అమ్మాయి ఎలాంటి అమ్మాయి కావాలంటే మీలాంటి అమ్మాయి అయితే వద్దు ఎందుకు నేను చాలా మీలాంటి అమ్మాయి అయితే వద్దునే వద్దు తెలుసు అందుకే వద్దన్నా సరే నా అలాంటి అమ్మాయి వద్దులే కానీ ఇంకెలాంటి అమ్మాయి కావాలి ఏదో శ్రీలీల అంటే అమ్మాయి చెప్పే కదా శ్రీలీల అనే వెళ్ళి మీ మమ్మీ సంబంధం అడగలేదు ఇంకెలాంటి అమ్మాయి కావాలి టీనా వాళ్ళు ఏం ఒప్పుకోరు యాక్సెప్ట్ చేయరు కానీ నన్ను సరే ఆ అమ్మాయి ఎక్కడ నేను ఎక్కడ ఎందుకు శ్రీలీల అంటే ఇష్టం నీకు? బాగుంటుంది లుకింగ్ లైక్ జార్జియస్ గార్జియస్ ఇంకా జార్జియస్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే పర్సనల్ క్వాలిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అందం చూసి కాదు యాక్చువల్ గా నిజానికి చూసి అందం చూసే పుట్టేది అందరికి ఇవన్నీ చెప్పి కవర్ చేసుకుంటారు అందంగా ఉంటేనే ఎవరికైనా లవ్ ఇట్ ఫస్ట్ ఎయిట్ బాగుంది లవ్ ఇవన్నీ పుడతాయి కానీ ఎవరు ఓపెన్ అప్ గా చెప్పాలంటే ఎవరు ఉండాలి కానీ దాచిపెడుతున్నాం ఏదో ఉన్నారు నీకు దేనికి అవంతా నీ ఫ్రెండ్స్ అయినా మొన్న అంటే నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది వద్దు పిలవద్దు మా మమ్మీ కొడుతుంది నువ్వు మాట నన్ను ఆడుతున్నావు కదా నేను ఇక్కడ స్టెప్ దగ్గర కూర్చుంటే ఎవరెవరు చెప్పేదాకా వదలలేదు కదా అందుకే నేను కూడా నిన్ను ఆడుకోవాలి కదా అందుకే దానికి రివెంజ్ రివెంజ్ నీ టైం అని అర్థం అవుతా పేరు చెప్పేదాకా వదలను ఏ అమ్మాయిలు కదా ఫోన్ కావాలి చూసుకో చెక్ చేసుకో నాకొద్దు ఫోన్ లో హైడ్ చేసేస్తావు ఫోన్ లో యాప్ లో పెట్టేస్తావు కదా ఎవరు మొన్న బైక్ లో చూసిన అమ్మాయి Yes. బైక్ లో చూసిన అమ్మాయి బైక్ లో చూసిన అమ్మాయి ఏ అమ్మాయి నాకు తెలియదు లిఫ్ట్ అడిగితే ఆ అమ్మాయి పరిచయం చేయాలి ఆ అమ్మాయి నాకు పరిచయం చేసి నీ గురించి మంచిగా చెప్తా అమ్మాయి ఇతను నాకు కాబోయే హస్బెండే చంపుతా లిఫ్ట్ అడిగితే చాలా మంచోడు లిఫ్ట్ అడిగితే తిరుచాన వరకు డ్రాప్ చేయను అంతే నేను నైన్టీస్ మూవీ అనుకుంటున్నావా నన్ను అంత ఈజీగా బోల్తా కొట్టచ్చు నోర్మోయ్ అడిగితే ఇచ్చావు నేను నమ్మగా నీ అదో వేషాలన్నీ నాకు తెలుసు నేను ఇక్కడ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటావు నేను కూడా ఇక్కడ నీ నైబర్ గా అన్ని ఇయర్స్ నుంచే వస్తున్నావు నాకు తెలుసు ఓకేనా సరే ఇప్పుడు ఏమంటావు ఆ అమ్మాయి పేరు చెప్తేనే కదంతా పేరు అంతా ఎందుకులే వదిలే చెప్పు నువ్వు అనుకున్నట్టంతా ఏం లేదు మా ఇద్దరి మధ్యన ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్ నేనేదో ఉందే సరే ఇప్పుడు ఆంటీ పిలిచేదా బయలుదేరుతావా తలకాయ తింటున్నాను నేనా ఆంటీ వద్దు పిలవకు నీ కూతురు తలకాయ తినేస్తుంది అంటే అంత పని చేయలేదు నాకే సపోర్ట్ మా మమ్మీ నీకు సపోర్ట్ చేస్తా నీ మమ్మీ నాకు సపోర్ట్ చెప్పాలి చెప్తేనే కదులుతా చెప్పు ఏంది నీ ప్రాబ్లం ఏంది నీ బాధ ఏం చెప్తే కదా ఏమి తలకాయ తింటున్నావు కదా మా అమ్మ గోధుమ పిండి తెమ్మంది అది ఎన్ని కేజీలు తెమ్మందో మర్చిపోయాను నాకు చెప్తే నేను తెచ్చిస్తా కదా
ఆహా. నేను మామూలుగా ఏదైనా తెచ్చి నాకు పోవడానికి నువ్వు వెళ్ళే దారిలో పానీపూరి ఏదో ఒకటి పార్సల్ తెమ్మంటేనే రావు. నువ్వు అవన్నీ ఇప్పుడు ఆంటీ చెప్పింది కదా, ఆంటీకి అవసరం. అవునులే, మా అమ్మ చెప్తే చేస్తావు, నేను చెప్తే తేవలే. అమ్మాయి కన్నా ఆంటీ ముద్దు. సరేలే చెప్పు. చెప్పు, నేను నిజం తెమ్మంటే తెస్తా. నాకు అదంతా వద్దా, అమ్మాయి ఎవరు చెప్పాల్సిందే. అమ్మాయి పేరు నాకు తెలియదు, అప్పుడే పరిచయం. నిజంగా అప్పుడే పరిచయం అయింది. ఫ్రెండ్స్ గురించి, నీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా నాకు తెలుసు. నీ ఫ్రెండ్స్ ఎంత మంది వస్తారు ఇంటికి అన్ని తెలుసు నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, ఇంటికాడికి ఎవరు రారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇంటికాడికి ఎవరు రారు. ఎందుకు రాలేదు? మొన్న 4-5 అబ్బాయిలు వచ్చారు. ఎవరబ్బా గుండాలాగా వచ్చారని చూసాను. నేను లిటరలీ భయపడ్డా, నన్ను ఏమన్నా చేస్తారు వెళ్ళిపోయాను. చెప్పు. అమ్మాయి పేరు నాకు నిజంగానే తెలియదు, అప్పుడే పరిచయం అయింది. నువ్వు చెప్పవయ్యా బాబు. ర్యాపిడో బుక్ చేసుకుంటే లేట్ అయింది, నాకు అర్జెంట్ అంటే సరే ఇక అమ్మాయి డ్రాప్ చేస్తానని చెప్పి ఇక్కడే డ్రాప్ చేయను. నేను ఇంటెలిజెంట్ ని. మామిడికాయలు మంటి కాడే డ్రాప్ చేయను. కలలు కనమన్నాడు. కథల వల్ల మనలేదా? కథలు నేనేం వల్ల కానీ మామిడికాయలు మంటి కాడే డ్రాప్ చేయను. ఈసారి అమ్మాయి కనపడింది అంటే బానే ఉంది. ఏం మాట్లాడుకోవాలా? ఏం మాట్లాడుకున్నా అంతా నీకు దేనికి కనపడితే నీదే తొలపం. చెప్తాను, చెప్పు. ఏం చెప్పే పని అయిపోతుందా? చిన్నపిల్ల అనుకుంటున్నావా? నువ్వు చిన్నపిల్ల. డోంట్ అండర్ఎస్టిమేట్ మీ. చెప్పు. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో. నువ్వు చిన్నపిల్ల నేను చెప్పలేదు, నువ్వు చాలా పెద్ద పిల్లే. సర్లే చెప్పు. నిజంగానే పేరు తెలీదు, అమ్మాయి తెలీదు. పేరు అడగకుండా పైకి లెక్కించేసుకున్నావు ఒక అమ్మాయిని. తెలియని అమ్మాయి నా క్రష్ కాదు, నా లవర్ కాదు, అమ్మాయి ఎవరు కూడా తెలియదు నాకు. నా సెలబ్రిటీస్ లో క్రష్ అంటే శ్రీలీల అలా ఉండే అమ్మాయి. సర్లే అమ్మాయిల టాపిక్ వదిలే. నువ్వు అడిగే క్వశ్చన్లు ఎట్లుంటాయి తెలుసా? డిఐడి లెవెల్లో ఉంటది. నేనేమి సిబిఐ ఆఫీసర్ కాదమ్మా, జనరల్ క్వశ్చన్ అడిగా. నేను ఆ క్వశ్చన్ కే విలవిలలాడి చచ్చిపోతే రేపు వచ్చేదాన్ని ఎలా ఆగుతావు చెప్పు. మోటా ఏంటి నీ పేరు గురు? లోలాకులు వచ్చేది నీలా ఉంటుంది అనుకుంటున్నావా? అంటే ఉన్నారు, సెలెక్ట్ చేసేసుకున్నావు. ఎవరైతే చెప్పు. వచ్చేది నీలా అంటే అమ్మాయి కాదు. ఎవరు చెప్పు. ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు చెప్పు. నీ బ్రేకప్ కోసం నేను లీగల్ గా వెయిట్ చేస్తాను. ఇంటికి తీసుకురావాలా? నేనే ఫస్ట్ కలిసేసి నీ గురించి అన్ని శత్రువులు ఎక్కడో ఉంటారు, పక్కనే ఉంటారు. తాగుతాడు, ఫ్రెండ్స్ తిరుగుతాడు. నీలో లేదు స్మోకింగ్ హ్యాబిట్ నాకు లేదు. లేదు తెలుసు నాకు, కానీ తనకు తెలియదు కదా. అన్ని చెప్పేస్తా, మిక్సీ చేసి మరి చెప్పేస్తా అమ్మాయికి. అసలు ఉంటే కదా అమ్మాయి నమ్మేదానికి, నమ్మకం కదా చెప్పు. నీలా ఉంటదా అని అంటే చెప్పిన ఇన్నోసెంట్ అమ్మాయిని చూసి చేసుకుంటాను. ఇన్నోసెంట్ అంటే నేను ఇన్నోసెంట్ కాదు. ఎంత ఇన్నోసెంట్ తెలుసా? గోధుమ పిండి మా అమ్మ తెమ్మంటే తెలియక మళ్ళీ తిరిగి వచ్చాను. అంత ఇన్నోసెంట్. దాని ఇన్నోసెంట్ అంటారు, మతి మరుపు అంటారు. ఏదో ఒకట్లే. నువ్వు ఎప్పుడు మర్చిపోలేదా? నువ్వు నాకన్నా ఘోరంగా మర్చిపోయాడు. మీ మమ్మీ పిలిచి మరి నా దగ్గర ఎన్నోసార్లు పాల ప్యాకెట్ అమ్మ మర్చిపోయాడు వాడికి చెప్పినా వినడమ్మా నా దగ్గర తెప్పించుకునేది తెలుసా? ఓకే చెప్పు. మా ఆంటీ పిలిచేలా ఉంది. సరే బయలుదేరు. బాయ్. ఈ పని తర్వాత చెప్పు.